హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎంపవర్. ఈ వీడియోలో మనం జామెట్రీలో ట్రయాంగిల్స్ అనే టాపిక్లో ట్రిక్స్ చూద్దాం. సో ఫస్ట్, ట్రై యాంగిల్స్ అంటే 3 యాంగిల్స్ ఉన్న పాలిగాన్ ట్రయాంగిల్ అంటారు. సో 3 యాంగిల్స్ 3 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ డయాగ్రామ్నే ట్రయాంగిల్ అంటారు. సో ఇది ట్రయాంగిల్ అనుకుంటే వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి, 3 వర్టిసెస్ ఉంటాయి. అండ్ దీన్ని యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ, 3 యాంగిల్స్. అండ్ సైడ్స్ ని జనరల్ గా జామెట్రీలో స్టాండర్డ్ టర్మ్స్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ని స్మాల్ లెటర్ తో సూచిస్తారనమాట. సో లెట్ సపోజ్ బీసీని స్మాల్ ఏ అంటారు. సో లెంత్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు స్మాల్ ఏ, లెంత్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్మాల్ సి, length of AC equal to small b. సో అగైన్ యాంగిల్స్ ని జనరల్ గా మనం యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని కూడా చూపిస్తారు. అండ్ ఇంకా రెఫర్ చేస్తున్నప్పుడు జనరల్ గా యాంగిల్ బి ని యాంగిల్ ఏ, బి, సి అని కూడా చూపిస్తారు. యాంగిల్ ఏ, బి, సి అంటే యాంగిల్ ఎట్ వర్టెక్స్ బి అని. సో అండ్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ని పెరిమీటర్ అంటారు. ఏ ప్లస్ బి ప్లస్ సినే పెరిమీటర్ అంటారు అనమాట. సో లెట్స్ సి, ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి ఎన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ ట్రిక్స్ ఏంటంటే ఇలా ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి 5 డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఆ 5 డిఫరెంట్ వేస్ ని యూజ్ చేసుకొని ఇంకా క్వశ్చన్స్ లో ఇన్కే సిజిఎల్ లో అయినా, ఎంటీఎస్ లో అయినా, సిహెచ్ఎస్ఎల్ లో అయినా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక పారామీటర్స్ ఇచ్చేసి రిమైనింగ్ పారామీటర్స్ కనుక్కోమని చెప్తారనమాట. సో అవన్నీ 5 డిఫరెంట్ వేస్ లో మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా కనుక్కోవచ్చు, వాటిని రిలేట్ చేసుకుంటూ కావాల్సిన పారామీటర్స్ అన్ని ఎలా డిరైవ్ చేసుకోవచ్చు అండి ఇందులో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్ తో జనరల్ గా మనం సూచిస్తాం. సో ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనం ఏదైనా ట్రయాంగిల్ తీసుకుంటే బేస్ ని మనం ట్రయాంగిల్ లో ఏ సైడ్ అయినా సరే మనం బేస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే హైట్ తీసుకున్నప్పుడు మాత్రం వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ పర్పెండిక్యులర్ గా ఇస్తే దీన్నే హైట్ అంటారు. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఇది మనం బేస్ అనుకుంటే, ఈ సైడ్ ని బేస్ అనుకుంటే, ఈ ఆపోజిట్ సైడ్ నుండి ఈ వర్టెక్స్ నుండి ఈ ఆపోజిట్ సైడ్ పైకి ఒక పర్పెండిక్యులర్ గీస్తే దీన్ని హైట్ అంటారు. సో అలా తీసుకోవాలి. సో ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనేది ఒక ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా మనకు తెలిసింది. సెకండ్ వన్ హీరోన్స్ ఫార్ములా. అంటే ఏదైనా ట్రయాంగిల్లో అన్ని డెల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో వేర్ ఎస్ ఈజ్ ఎ సెమీ పెరిమీటర్. సో ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సెమీ పెరిమీటర్ లో సగం. సో ఇదొక ఫార్ములా. థర్డ్ వన్ ఏంటంటే మనకు ఒక ట్రయాంగిల్లో ఇన్ రేడియస్ తెలిస్తే, దీన్ని ఇన్ రేడియస్ స్మాలర్ అంటారు. ఇన్ రేడియస్ తెలిస్తే ఏరియా ఎలా అంటే డెల్ ఈక్వల్ టు ఆర్ఎస్. సో ఇంకొక ఫార్ములా ఏంటంటే ఏదైనా ట్రయాంగిల్లో సర్కమ్ రేడియస్ తెలిస్తే, దీన్ని క్యాపిటల్ ఆర్ అంటారు. సర్కమ్ రేడియస్ తెలిస్తే ఫార్ములా ఏంటంటే డెల్ ఈక్వల్ టు ఏబిసి బై 4r. అండ్ ఫిఫ్త్ వన్, ఏదైనా ట్రయాంగిల్లో ఏమైనా 2 సైడ్స్ ఇచ్చి యాంగిల్ బిట్వీన్ దోస్ 2 సైడ్స్ ఇస్తే ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఏబి సైన్ సి ఆర్ ఆఫ్ బీసీ సైన్ ఏ ఆర్ ఆఫ్
CA sine of angle between them. యాక్చువల్గా ఏదైనా టూ సైడ్స్ ఇస్తే సైన్ హాఫ్ ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ టూ సైడ్స్ అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్. ఇవి 5 డిఫరెంట్ ఫార్ములాస్. చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్లో ఈ 5 డిఫరెంట్ ఫార్ములాస్ అన్ని. సో వన్స్ ఈ ఫార్ములాస్ అన్ని తెలిస్తే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఏరియాకి రిలేటెడ్ ఇచ్చినా ట్రయాంగిల్కి రిలేటెడ్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ చెక్ వన్ బై వన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ డిస్కస్ ఎగ్జాంపుల్స్. అంటే ఆల్రెడీ ఇవి ప్రీవియస్ పేపర్స్లో వచ్చాయి సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మేబీ నంబర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలాసార్లు వచ్చాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే మన క్వశ్చన్స్ అన్ని చాలా తక్కువ టైంలో అటెంప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్ 1. సో వేర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, angle at B. So this is 7, this is 24. say ఒక పర్పెండిక్యులర్ గీస్తే హైపోటెనస్ పైకి, what is the length of the BD? so find length of BD, perpendicular BD అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ బేస్ చేసుకొని ఏరియాస్ని ఈక్వేట్ చేసి జనరల్గా ఈ బీడీ లెంత్ అనేది తీసుకోవాలి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, బీడీ అంటే హాఫ్ ఆఫ్ ద హైపోటెనస్ ఉంటుంది కదా అంటే కాదు, అది హాఫ్ ఆఫ్ ద హైపోటెనస్ ఉండేది రేడియస్ ఆఫ్ సర్కమ్ రేడియస్ అనేది హైపోటెనస్లో హాఫ్ ఉంటుంది, హైట్ కాదు. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే ఏరియా ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో 2 12 12 7 84 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని ఇలా మనం బేస్ అనేది ఏబిలా తీసుకున్నాం, హైపోటెనస్ని బేస్ తీసుకుంటే దిస్ ఈస్ 90 degrees B, A, B, C. సో ఇలా తీసుకుంటే BD అనేది పర్పెండిక్యులర్, ఇది హైట్, ఇది బేస్. సో ఈ ఫార్ములాని బేస్ ఇంటూ హైట్ డల్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 84 సెంటీమీటర్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో హాఫ్ బేస్ ఎంత, ఇది పైథాగరన్ ఇంటర్ప్రెట్ 7 24 25 is hypotenuse. 25 of h equal to 84. So h equal to 84 into 2 by 25. So length of BD equals to, which is equals to length of BD. So ఇలా సాల్వ్ చేయాలి. ఏరియాస్ని ఈక్వేట్ చేయడం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అది కానీ తెలుసుంటే డైరెక్ట్గా ఇలా మనం చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు. సో 724 ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ దిస్ వన్ ఇస్ హాఫ్ 24 into 7 సమ్ ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ 25 into 7. సో హాఫ్ ఆఫ్ విల్ బి క్యాన్సిల్ 7 into 24 by 25. 7 into 24 by 25. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 940 41. సో ఇలా ఇచ్చినప్పుడు వాడు వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్, లేదంటే ఇన్ రేడియస్ ఎంత అని అడగచ్చు, లేదు సర్కమ్ రేడియస్ ఎంత అని అడగచ్చు. సో చూద్దాం, ఇలా ఇస్తే ఇన్ రేడియస్ సర్కమ్ రేడియస్ ఎలా ఐడెంటిఫై చేయవచ్చు. సేమ్ మనకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో 2 the 180 square centimeters. సో అగైన్ మనం ఆల్రెడీ చూసాం, ఇన్ రేడియస్ ఇస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు RS. సో ఇప్పుడు S అనేది సెమీ పెరిమీటర్ ఎంత ఇక్కడ S ఈక్వల్ టు
40 plus 41 plus 9 by 2, which is equals to 45. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 180 ఈక్వల్స్ టు 45 ఇంటూ ఆర్. సో ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇన్ రేడియస్ ఎంత? 4 centimeters. అండ్ సర్కమ్ రేడియస్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ రేడియస్ అనేది హైపోటెనస్ లో హాఫ్ ఉంటుంది. 41/2 యాక్చువల్లీ డైరెక్ట్ గా పెట్టేయచ్చు, కానీ ఒకసారి డిరైవ్ చేస్తే 180 ఈక్వల్స్ టు ఏబిసి బై 4r. ఓకే, ఇక్కడ ఏబిసి ఎంత? 49, 41/4r. సో 4 10s are 92s are, ఓకే, r ఈక్వల్స్ టు 41/2. అండ్ ఇంకొక జనరల్ డెరివేషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఓకే ఆర్ రేడియస్ ఆఫ్ సర్కమ్ రేడియస్ అనేది హైపోటెనస్ బై 2. ఇది గుర్తుపెట్టుకోండి. ద థర్డ్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని టైర్ 2 అండ్ సిజిఎల్ టైర్ 2లోను, సిహెచ్ఎస్ఎల్ లోను అండ్ టైర్ 1 లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇలాంటి రిలేషన్స్ అన్ని మాక్సిమం అడుగుతాడు అనమాట. సో చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబి అనేది సమ్ డి పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ డి దగ్గర ఇది 3:5 రేషియోలో కట్ చేస్తుంది డి పాయింట్. అండ్ ఈ పాయింట్ అనేది సమ్ 4:3 రేషియోలో కట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి పొటెన్షియల్ గా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఫస్ట్ రేషియో ఎలా తీసుకుందాం? ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిఈ టు ట్రయాంగిల్ ఏబిసి రేషియో చూద్దాం. చూస్తే ఎప్పుడైనా సరే మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ లో మనం చూసుకుందాం, రెండు సైడ్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ తెలిస్తే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? హాఫ్ సైడ్స్ ఎంత? 3x ఇంటూ 4x ఇంటూ sin A హోల్ బై హాఫ్ AB ఎంత? 3x plus 5x 8x ఇంటూ 4x plus 3x 7x into again angle between these two is same 7a, sorry sin a. So this is, and x will go off. So 4 2s are 3/14. So area అనేది ఏరియా ఆఫ్ ఏడిఈ టు ఏరియా ఆఫ్ ఏబిసి అనేది 3:14 రేషియోలో ఉంది. ఓకే, అండ్ కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ బిడిఈసి అని కూడా అడగచ్చు. సో ఇన్ కేస్ రేషియో ఆఫ్ బిడిఈసి టు ఏబిసి అడిగాడు అనుకోండి, సో బిడిఈసి అంటే టోటల్ ఏరియాలో ఈ ఏరియా తీసేస్తే వచ్చేస్తే బిడిఈసి. సో టోటల్ 14 లో 3 తీస్తే 11. సో ఏరియా ఆఫ్ బిడిఈసి టు ఏరియా ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు 11/14. సో మనకి ఇలా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ట్రెపిజియం కి ఏరియా అడిగే ఛాన్సెస్ ఉంది రేషియో, అండ్ ఈ ట్రయాంగిల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని చాలా ఫ్రీక్వెంట్ గా మనకి హెచ్ఎస్సిలో కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ వస్తుంటాయి. సో ఫండమెంటల్స్ అని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలన్నా, ఈ టాపిక్స్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేయాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.